నాకు ఎక్కడో దూరదేశాల నుంచి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫోన్ చేసి నాకు తరచూ ఉద్యోగం పోతుందండి, ఏమిటంటే బడ్జెట్ ప్రాబ్లం అన్నాడు. బడ్జెట్ ప్రాబ్లం వారిది ఇంది కాదుగా. కొన్ని సంస్థలు ఇవాళ అలాగే ఉన్నాయి, సాఫ్ట్వేర్ సంస్థలు వాళ్ళకి లాభాలు సరిగ్గా లేకపోతే కొంతమందిని తీసేస్తారు, బడ్జెట్ ప్రాబ్లం అంటారు, అంతకంటే వేరే కారణమే లేదు. ఇలా నాకు 2-3 సార్లు జరిగిందండి. నన్ను ఏం చేయమంటారు అన్నాడు. నేను జరిగింది నిజమే, ఇవాళ ఉన్న పరిస్థితి అది, వాస్తవాన్ని ముందు అర్థం చేసుకో, అది నీ లోపం కాదు. నువ్వు పని సరిగ్గా చేయకపోవడం వల్ల తీసేశారా కాదుగా, నీకు ప్రజ్ఞ లేదని తీసేశారా కాదుగా, మరి ఎందుకు నువ్వు ఆత్మవిశ్వాసం కోల్పోవాలి? ఆత్మవిశ్వాసం ఒకటే ముఖ్యమయ్యా అన్నట్టుకంటే నిజమేనండి అన్నాడు. అంచేత ఓ పని చేయి, ఖాళీ దొరికింది కదా, నీ రంగానికి సంబంధించిన గ్రంథాలు చదువు, మళ్ళీ బాగా అందులో మునిగిపోతే పగలు రాత్రి బాధ్యతలు అయితే ఏం చదవలేం కదా. తర్వాత ఇంకా ఏ రకమైన ప్రాజెక్టులు వస్తాయి, ఎలా చెయ్యాలి, దీనికి సంబంధించిన చదువు. ఆ పైన వివేకానందుల పుస్తకాలు చదువు అన్నాను. నేను చేసిన పొరపాటు అది, ఆయనకి నచ్చల. నేను విష్ణు సహస్రం చదివానండి, ఇంకేమైనా పారాయణ చేయాలా చూడండి వెంటనే, ఇంక నీకు నేను చెప్పేది ఏమీ లేదే, ఫోన్ పెట్టాను. మనం ఏం ఆశిస్తున్నామంటే విష్ణు సహస్రం చదివేస్తాం, తర్వాత లలితా సహస్రం చదివేస్తాం, హనుమాన్ చాలీసా చదివేద్దాం, ఇంకేదైనా ఉంటే చదివేద్దాం, ఖడ్గమాల అని. నేను దాని ద్వారా పనులు అయిపోవాలి. వివేకానందుల పుస్తకాలు చదివితే మనకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, అది పెరగద్దు, అది వద్దు. మనకి ఏమి దీంతో సంబంధం లేకుండా పనులు అయిపోవాలి. మనం ఇలాగే కూర్చొని మన పని చేసేస్తూ అనుకోకుండా ఏవో జరిగిపోవాలి అద్భుతాలు. పూర్తిగా తెలుగు సాహిత్యం అందేలా చేయకపోవడం వల్ల 30 ఏళ్లలో వచ్చిన దుష్పరిణామం అండి ఇది. ఇంగ్లీషు మాధ్యమం కారణంగా, ఈ దిక్కుమాలిన చదువుల కారణంగా. ఒక్కచోట ఎక్కడ మనిషిని తన కాళ్ళ మీద తను నిలబడేలా చెప్పలేదే ఒక్క మాట. నువ్వు మార్కులు తెచ్చుకో, నువ్వు ఇంజనీర్ అయిపోయి ఇలా చెప్పారు తప్పితే నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలయ్యా, నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉండాలయ్యా, ఆ మాట లేదండి. కనీసం చాలా టెక్నో స్కూల్స్లో, ఇప్పటికే కార్పొరేట్ స్కూల్స్లో ప్రార్థన తీసి పారేశారండి. సర్వనాశనం అయిపోరండి ప్రార్థన లేకుండా బడి ప్రారంభిస్తే. సరస్వతి ప్రార్థన చేయకుండా బడి ప్రారంభిస్తారా? ఈ విద్యాలయాలండి. వీధి కుక్క నయమండి, కనీసం రొట్టె మొక్క వెళ్లే ముందు ఏ గుడి దగ్గరికైనా వెళ్ళి దేవుడి దగ్గరికి దీనంగా చూస్తుంది, కనీసం నాకు ఇవాళ ఏదైనా దొరికేలా చేయవయ్యా అని. మన విద్యార్థులు విద్య ప్రారంభించే ముందు సరస్వతి ప్రార్థన చేయరండి. అంత గొడ్డుపోయిందండి దేశం. అంత ముఖ్యమండి ఆ 10 నిమిషాలు కూడా ప్రార్థన మానేసి పాఠాలు చెప్పడం, అంత గొప్పవా పాఠాలు? దైవభక్తి లేదా, దేశభక్తి లేదా? ఇదో విద్య. ఈ పనికిమాలిన విద్య కోసం ఈ రాష్ట్రం 23,000 కోట్లు, ఆ రాష్ట్రం 26,000 కోట్లు ఖర్చు పెట్టడమా? ఏం కలుగుతుంది దీనివల్ల? ఆత్మవిశ్వాసం లేని మనుషులను తయారు చేస్తున్నాం మనం, యంత్రాల కంటే అన్యాయంగా ఉండేవాళ్ళని. నాకు ఆ కుర్రాడి మీద 30 ఏళ్ళ వాడి మీద జాలేసిందండి. 30 ఏళ్ళుగా పెంచి పోషించిన విద్యా విధానం వల్ల నువ్వు తయారయ్యావయ్యా. నలుగురికి తెలవడం కోసం విషయం చెబుతున్నానండి. ఇలాగే ఉన్నారు ఈవేళ. ఎందుకంటే పారాయణం, పూజో, హోమమో, నవగ్రహ జపమో ఏదో చేసేసి పొందేద్దామని. నేను అతను మా ఇంటికి పిలిచేమో యజ్ఞమో, యాగమో, అక్షరాలు, అంకెలు ఏదో మార్చేస్తానంటే వచ్చేస్తాడు వెంటనే అమెరికా నుంచి. కానీ సాధ్యం కాదే. ఎలా మారుతుంది అలాగా? ఆత్మవిశ్వాసాన్ని పెంచుకో, తద్వారా వివేకానందుల పుస్తకాలు చదవమంటే అదో పెద్ద అభ్యాసం. ఎప్పుడో అది ఏమో ఏం జరుగుతుందో తెలియదు, అందుకని అది నచ్చదు. ఈలోపు ఏదో తక్షణం ఫలించే స్తోత్రం, దివ్య స్తోత్రం ఏదైనా ఒకటి నేను చెప్పేసి చదివేస్తాడు. ఇలా ఉన్నారండి మొత్తం. ఇలా ఉన్నంతకాలం మనకేం అర్థం కాదు. సారమిరుంగకున్న గ్రహ